హారతి తీసుకోండి. లక్ష్మి, కాఫీ ఇస్తావా? ఇస్తానండి. ఏమండి, ఉదయం 4 గంటలకు వచ్చారు. కాసేపు పడుకోకపోయారా? లేదే, నాకు కొంచెం పనుంది. అవును, టైం 10 అయింది. వాడింకా లేవలేదా ఏంటి? రాత్రి రావడం లేట్ అయిందా? లేదు లేదు లేదు, చదువుకోవడం వల్ల రాత్రి లేట్ అయింది అనుకుంటా. వాడు చదువుకోవడం, పుస్తకం పక్కన పెడితే ఆవడంత దూరం పారిపోతాడు. రాత్రంతా వాడు చదువుకోవడమా? నీ అబద్ధం నమ్మేటట్లేదు లక్ష్మి. సరేలేండి, పోను పోను వాడే తెలుసుకుంటాడు. తెలుసుకుంటే పర్వాలేదు లక్ష్మి, బాధ్యత తెలియపోతేనే కష్టం. విన్నీ, నిన్ను రేయ్, లేవరా, లే. గుడ్ మార్నింగ్ అమ్మా. నీ వల్ల మీ నాన్నతో నేను తిట్లు తినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అందుకే లేవలేదు. అయినా కనపడితే క్లాస్ పీకే మొగుడుతో ఎలా కాపురం చేస్తున్నావే? రేయ్, చంపుతా వేదవా. అది క్లాస్ పీకడం కాదురా, నువ్వేమైపోతావా అన్న భయం. ఉదయం 4 గంటలకే వచ్చి పనుందని పొద్దున్నే లేచారా. ఆయన పడుతున్న కష్టం చూస్తుంటే ఆయనకేమైపోతుందో అని భయంగా ఉందిరా. అమ్మా, అబ్బా, నేనున్నా కదే, ఏమీ కాదు. నువ్వు ఉన్నావు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లో నీకున్న 3 సబ్జెక్టులు తలుచుకుంటే భయంగా ఉందిరా. అమ్మా! రేయ్, బయట మీ నాన్న పని చేస్తున్నారు, వెళ్ళి సాయం చెయ్యి. సరే. ఒరే, ఎందుకురా ఈ పని చేస్తున్నావు? ఊరికే నాన్న. వద్దురా, పక్కన పడే. చూడు నాన్న, బాధ్యతగా ఉండాలి అంటావు, పని చేయట్లేదు, గాలికి తిరుగుతున్నాడు, బాధ్యత ఎప్పుడు తెచ్చుకుంటాడు అని అమ్మ కంప్లైంట్ ఇచ్చేది నువ్వే. ఏదో హెల్ప్ చేస్తుంటే అవసరం లేదన్నట్టు, ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు, నేను పని చేస్తే చూడలేవన్నట్టు పని చేయొద్దని చెప్పేది నువ్వే. ఫస్ట్ మీరు మాట్లాడే మాట మీద మీకే క్లారిటీ లేదు నాన్న. ఒరే నాన్న, బాధ్యత అంటే ఇలాంటి పనుల్లో హెల్ప్ చేయడం కాదురా. బాధ్యత అంటే కొడుగ్గా నీ పనేంటో నువ్వు తెలుసుకోవడం. ఒకటి చెప్తున్నా విను, ఈ సమాజంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ వయసులో కష్టపడ్డవాళ్లే. ఇప్పుడు కష్టపడకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రశ్నలకి సమాధానం చెప్పడం చాలా కష్టంరా. బాబోయ్, కొన్నిసార్లు మీ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న. సరేరా, ఈరోజు క్లాస్ ఉందా? ఉంది నాన్న. డబ్బులు ఏమైనా కావాలా? వద్దు నాన్న. సరే, వెళ్ళి రెడీ అవ్వు. ఏరా నాన్న, ఒక 500 కావాలి. సర్లే, అమ్మ దగ్గర తీసుకో. సరే నాన్న.